హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఐసెట్ 2023లో ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో ఆ ఎగ్జామినేషన్ పేపర్ యొక్క సొల్యూషన్స్ అనేవి మనం చూడబోతున్నాం. అందులో ఈ వీడియోలో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? సో కోడింగ్ డీకోడింగ్. సో బేసికలీ ఈ కోడింగ్ డీకోడింగ్ కనుక మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కనుక చూస్తే మనకేంటంటే 10 క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్క షిఫ్ట్లో అయితే రావడం అనేది జరగాలి. ఓకేనా? ప్రతి ఒక్క షిఫ్ట్లో 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరగాలి. బట్ ఇక్కడ ఏపీ ఐసెట్ 2023 షిఫ్ట్ 1లో ఏం జరిగింది అంటే, ఓకేనా, షిఫ్ట్ 1లో ఏం జరిగిందంటే అవుట్ ఆఫ్ దిస్ 10 క్వశ్చన్స్లో మనకేంటంటే 7 క్వశ్చన్స్ అనేవి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి రావడం జరిగింది. మిగిలిన 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ సిరీస్ నుంచి అడగడం అయితే జరిగింది. ఓకేనా? ఎక్కడ నుంచి? సిరీస్ నుంచి అడగడం అయితే జరిగింది. సో బేసికలీ యాక్చువల్గా 10 క్వశ్చన్స్ మనకేంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ రావాలి. ఆ 10 క్వశ్చన్స్ కూడా 5 క్వశ్చన్స్ వచ్చేసరికి, ఓకేనా, 5 క్వశ్చన్స్ వచ్చేసరికి ఒక నార్మల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ రావాలి. అండ్ ఇంకొక 5 క్వశ్చన్స్ వచ్చేసరికి ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ డీకోడింగ్ రావాలి. బట్ ఇక్కడ ఏంటంటే అది ఫాలో అవ్వలేదు. మనం ఏవైతే క్వశ్చన్స్ అనేవి వచ్చాయో అవి చూద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో లేదా ఈ క్వశ్చన్ పేపర్లో మనకేంటంటే ఒక క్వశ్చన్ అనేది మిస్టేక్గా ఉంది. ఓకేనా? అక్కడ ఆన్సర్ అనేది రాదు. అది కూడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్లో రఫ్ ఈజ్ రిటర్న్ యాజ్ ORRJE, దెన్ హౌ విల్ యూ రైట్ స్మూత్. సో స్మూత్ని మనం ఎలా రాయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి నేను చెప్తాను చూడండి. ఎప్పుడైనా కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ కనుక మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు మీ మైండ్లో ఉంచాల్సిన విషయం ఏంటి అంటే ఈ క్వశ్చన్ని నేను ఎంత తొందరగా సాల్వ్ చేయగలను, ఎంత తొందరగా సాల్వ్ చేయగలిగితే అంత బెటర్ నాకు. సో అప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ని తొందరగా సాల్వ్ చేయాలి అంటే మీరు ఆప్షన్స్ యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఏం చేయాలి? ఆప్షన్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏముంది? రఫ్. సో ఇక్కడ రాస్తాను ROUGH, రఫ్. సో అదేమైంది? ORRJE, అవునా? సో R అంటే 18, O అంటే 15, U అంటే 21, 7, 8, దీని తర్వాత O 15, 18, 10, 5. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సో 18 నుంచి 15 అవుతుంది అంటే 3 డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా 15 నుంచి 18 మళ్ళీ 3 ఇంక్రీజ్ అవుతుంది. 3 డిక్రీజ్ 3 ఇంక్రీజ్. మళ్ళీ ఇక్కడ చూడండి 3 డిక్రీజ్ అయింది, మళ్ళీ 3 ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఆల్టర్నేట్గా ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా? నెక్స్ట్ ఇప్పుడు మనం అదే ప్యాటర్న్ ఫాలో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్రీజ్ చేయాలి -3ని, తర్వాత 3ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? స్మూత్ తీసుకుందాం. SMOOTH, అవునా? సో స్మూత్. సో మనం ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క లెటర్ ఒక నెంబర్ రాసి మళ్ళీ 3 డిక్రీజ్ చేసి 3 ఇంక్రీజ్ అలా చేయొద్దు. నేను ఏం చేస్తానంటే ఆప్షన్స్ వైపు వెళ్తాను. సో ఆప్షన్స్లో నేను కనుక చూస్తే నాకేంటంటే ఫస్ట్ లెటర్, ఓకేనా, ఫస్ట్ లెటర్ అన్నిట్లో ఉంది. సో నేను ఫస్ట్ లెటర్ సాల్వ్ చేసినా ఒకటే, సాల్వ్ చేయకపోయినా ఒకటే, అవునా? అదేవిధంగా లాస్ట్ లెటర్ చూడండి. లాస్ట్ లెటర్ అన్ని ఆప్షన్స్లో ఒకటే ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ తీసుకుంటాను. లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏముంది? ఇక్కడ ఓ. సో ఇక్కడ చూడండి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఇది. సో ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్? సో ఇక్కడ మైనస్ ప్లస్ -3 +3 మైనస్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ ప్లస్. అంటే ఇది మైనస్ చేయాలి. అంటే టీ అంటే ఎంత? సరే టీ ఈజ్ 20. 20కి మనం ఏం చేయాలి? -3 చేయాలి. 20 - 3 ఈజ్ 17, అవునా? 17 అంటే క్యూ. అంటే నా లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ క్యూ ఉండాలి. ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఆన్సర్ అంతే. ఇక్కడ మనం ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇలా గనక చేస్తే ఆన్సర్స్ అనేవి వితిన్ సెకండ్స్లో సాల్వ్ అయిపోతాయి. మనకు టైం అనేది ఇక్కడ 10 సెకండ్స్ పడుతుంది. ఎక్కడ? ఏదైతే మీరు లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు కదా, ఏది లాజిక్? -3 +3 ఆల్టర్నేట్ లాజిక్. ఈ లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పడుతుంది. కానీ ఆప్షన్స్ కనుక హెల్ప్ మీరు తీసుకుంటే మీరు ఆన్సర్ అనేది వెంటనే మార్క్ అనేది చేసేయచ్చు. ఓకేనా? అర్థమైంది అందరికీ? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. కావాలంటే మీరు అన్ని లెటర్స్ రాసుకొని -3 +3 -3 +3 అది కూడా చేయండి, మీకు అదే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? క్లియర్? నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇక్కడ సేమ్ ఇలాగే మనం ఫాలో చేద్దాం. హైదరాబాద్. సో HYD
HYDRABAD హైదరాబాద్. దీని తర్వాత ఇదేమైంది OFKLYHIHK. ఓకేనా? సో ఇప్పుడు 4 హెచ్ అంటే ఏంటి 8, ఓ అంటే 15, నెక్స్ట్ వై అంటే 25, ఎఫ్ అంటే 6, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లెటర్ చూడండి, డి అంటే 4, కే అంటే 11, ఏ అంటే 1, హెచ్ అంటే 8. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇవి రాసిన వెంటనే నాకు అర్థమైపోయింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క లెటర్ అనేది ఒక నెంబర్తో ఇంక్రీజ్ అవుతుంది. ఏంటి ఆ నెంబర్? సో 4 నుంచి 11 అయింది అంటే 7 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 1 నుంచి 8 అయింది 7 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా 8 నుంచి 15 అయింది, నెక్స్ట్ ఏమైంది 7 ఇంక్రీజ్ అయింది. కానీ సార్ 25 నుంచి 7 ఇంక్రీజ్ చేస్తే, ఓకేనా, 25 నుంచి 7 ఇంక్రీజ్ చేస్తే ఎంత రావాలి? 32 రావాలి కదా. 25 + 7 ఎంత? 32. కానీ ఇక్కడ 6 వచ్చింది ఏంటి? 6 ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా కూడా ఆల్ఫాబెట్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా 26 కంటే ఎక్కువ నెంబర్ వస్తాయి. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 25 + 7. 25 + 7 ఎంత? 32. సో 32 అనేది 26 కంటే ఎక్కువ కాబట్టి మన దగ్గర 26 ఆల్ఫాబెట్సే ఉంటాయి కాబట్టి అందులోంచి 26 తీసేయండి. సో 32 - 26 ఎంత? 6. అంటే ఇది సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు? ప్రతి ఒక్క లెటర్ అనేది 7తో ఇంక్రీజ్ అవుతుంది. అవునా? 7తో ఇంక్రీజ్. సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలి? విజయవాడకి 7 ఇంక్రీజ్ చేయాలి. అవునా? VIJAW, ఓకేనా, VIJAYAWA. అవునా? సో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. సో ఫస్ట్ లెటర్ ఏంటి? లాస్ట్ లెటర్ ఒక్కటే తీసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ అంటే ఎంత? 1. సో ఏకి నేను ఎంత పెంచాలి? 7 పెంచాలి. 1 + 7 ఎంత? 8. 8th లెటర్ ఈస్ హెచ్. సో హెచ్ అనేది ఏ ఆప్షన్స్లో ఉంది సార్? ఫస్ట్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో కూడా లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంతే. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్సే ఇవి. సో మీరు ఈ విధంగా లాజిక్ కనుక అప్లై చేస్తే ఇక్కడ ఒక 10 సెకండ్స్, ఓకేనా, ఇక్కడ 10 సెకండ్స్, ఇక్కడ 1 సెకండ్, అంటే మ్యాక్సిమం 15 సెకండ్స్లో మీకు ఏంటంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? మనకు లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పడుతుంది కానీ ఆప్షన్ క్లిక్ చేయడానికి, ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి టైం అనేది పట్టదు. క్లియర్? నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. సో ఇంప్లోర్, IMPLORE. సో ఇంప్లోర్ అనేది ఏమైంది? GKNJMPC. అవునా? సో ఇక్కడ ఐ అనేది ఎన్నో లెటర్? 9, 13, 16, 12, 15, 18, 5. దీని తర్వాత 3, 16, దీని తర్వాత 13, 10, మళ్ళీ 14, మళ్ళీ వచ్చేసరికి 11, ఇక్కడ వచ్చేసరికి 7. ఇక్కడ నేను నెంబర్స్ రాస్తున్నప్పుడే నాకు ఐడియా వచ్చేసింది ఏమైంది ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ అనేది 2తో డిక్రీజ్ అయింది. సో ఇక్కడ లాజిక్ ఏంటి? 2 డిక్రీజ్ చేయడం. సో హబ్ HUB. హెచ్ అంటే 8, 8 - 2 ఎంత? 6, 6 అంటే ఎఫ్. సో నా ఆన్సర్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి. ఎఫ్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సో లేదా ఇక్కడ నేనేం చేయాలి? 2 డిక్రీజ్ చేయాలి. సో 21, యూ అంటే 21, 21 - 2 అంటే 19, 19 అంటే ఎస్. ఇక్కడ బి అంటే 2, 2 - 2 అంతా 0. 0th లెటర్ ఏమవుతుందంటే జెడ్. 26th లెటర్ 0 లెటర్, రెండు కూడా ఒకటే. సో జెడ్. సో FSZ అనేది ఆన్సర్. క్లియరా? నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇది మనకి ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఏంటంటే ఇది ఒక ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ ఇది, కానీ ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇచ్చేసాడు. ఏమన్నాడంటే ఈచ్ nth లెటర్ ఇన్ ఎన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈస్ కోడెడ్ యాజ్ n+10. అంటే ఏదైనా ఒక మనం లెటర్ కనుక తీసుకుంటే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే n+10గా రాస్తున్నాం. ఓకేనా? n+10గా రాస్తున్నాం. అండ్ రివర్స్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీకోడింగ్. అవునా? ఇది అంటున్నాడు. సో దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఈ అనే లెటర్ ఉంది. సో ఈని నేను ఈకి కోడ్ అనేది నేను ఏం రాయాలి? సో వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఈకి కోడ్ ఏమవుతుందంటే ఈ అనేది 5th లెటర్, కానీ నేను ఈకి 10 ఇంక్రీజ్ చేయాలి. సో 5 + 10 ఎంత? 15. సో 15th లెటర్ ఏమవుతుంది సార్? 15th లెటర్ వచ్చేసరికి ఓ. అంటే ఈని నేను ఈ యొక్క కోడ్ అనేది నేను ఏం రాయాలి? ఓగా రాయాలి. ఓకేనా? ఓగా రాయాలి. లెట్ us సే
లెటర్స్ సే ఇప్పుడు నా దగ్గర వచ్చేసరికి ఆర్ అనే లెటర్ ఉంది. ఓకేనా, ఆర్ అనే లెటర్ ఉంది. సో ఆర్ యొక్క నెంబర్ వాల్యూ ఎంత? 18. సో 18 ప్లస్ నేను ఎంత చేయాలి? 10 ఇంక్రీజ్ చేయాలి. సో 18 ప్లస్ 10 ఎంత? 28. కానీ 28 అనేది 26 కంటే ఎక్కువ. మన దగ్గర ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? మాడ్యులస్ ఆఫ్ 26. మాడ్యులస్ ఆఫ్ 26 అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా మీ నెంబర్ అనేది 26 కంటే ఎక్కువ వెళ్తే, సో మాడ్యులస్ ఆఫ్ 26కి అర్థం అంటే ఇది. ఎప్పుడైనా కూడా మీ నెంబర్ అనేది 26 కంటే ఎక్కువ వెళ్తే 26ని మైనస్ చేయండి, తగ్గించండి. సో 28 మైనస్ 26 ఎంత? దట్ ఈజ్ 2. 2 అంటే బి. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు? ఈకి కోడ్ వచ్చేసరికి ఓ, ఆర్కి కోడ్ వచ్చేసరికి బి. ఇక్కడ యూజ్ చేయండి సేమ్. అది చూడండి, ఆర్కి కోడ్ ఏంటి? బి. సో ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ బి ఉండాలి. సో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎందుకు? ఇక్కడ స్టార్టింగ్లో ఆర్ ఉంది, ఎండింగ్లో కూడా ఆర్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నుంచి బట్ 1. ఓకేనా. సో లాస్ట్ నుంచి ఈ లెటర్ ఈకి కోడ్ ఏమి ఉండాలి? ఓ. సో ఈకి కోడ్ ఎక్కడ ఉంది? ఓ అనేది ఆప్షన్ 1లో మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఈజ్ దిస్. అంతే. లేదు సార్ నేను ఇంకా చెక్ చేస్తానంటే ఐకి నెంబర్ ఎంత? 9. 9 ప్లస్ 10 ఎంత సార్? 9 ప్లస్ 10 ఈజ్ 19. 19th లెటర్ ఈజ్ ఎస్, సాటిస్ఫైడ్. ఓకేనా. ఇక్కడ బి, దీని తర్వాత ఎస్, దీని తర్వాత వి. వి అనేది ఎంత సార్? వి వచ్చేసరికి 22. 22 ప్లస్ 10. 22 ప్లస్ 10 ఈజ్ 32. 32కి నేను ఏం చేయాలి? 26 అనేది మైనస్ చేయాలి. 32 మైనస్ 26 ఎందుకు? 32 అనేది 26 కంటే ఎక్కువ ఉంది. సో 32 మైనస్ 26 ఈజ్ 6. 6th లెటర్ ఏంటి సార్? సార్ 6th లెటర్ ఈజ్ ఎఫ్. సో బిఎస్ఎఫ్ఓబి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. అర్థమైందా? చాలా సింపుల్. ఓకేనా. సో ఇదే క్వశ్చన్, ఓకేనా, ఇదే క్వశ్చన్ నేను మీకు ఏంటంటే ఇంకోటి ఇస్తాను. ఓకేనా. ఇదే ప్యాటర్న్ అంటే ఏదైతే ఈ ప్యాసేజ్ అనేది ఉందో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది ఇది. సో ఇదే ప్యాసేజ్ని నుంచి మీకేంటంటే ఒక క్వశ్చన్ అనేది ఇస్తాను. లెటర్ సే దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 నేను మీకు క్రియేట్ చేసి ఇస్తున్నాను. మీరు చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద వర్డ్ యమునా? YAMUNA. యమునా యొక్క కోడ్ అనేది ఏమవుతుంది? ఏం చేయాలి మీరు? n+10 చేయాలి. సో దానికి ఆన్సర్ మీరేం చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చేసి పెట్టాలి. ఓకేనా. ప్రతి ఒక్కరూ కామెంట్ అనేది చేయండి తప్పకుండా. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క అండర్స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యమునాకి కోడ్ ఏమవుతుంది అది చెప్పండి. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 5 ఇది నా. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి ముందు మీరు ఏం చేయొచ్చు? మీరు ఒకవేళ ఎగ్జామ్స్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా ఐసెట్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అంటే దిస్ ఈజ్ ఆర్ అప్లికేషన్. ఇది మా అప్లికేషన్ అండి. సో ఈ అప్లికేషన్ని మీరు ఇంకా డౌన్లోడ్ చేయకపోతే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కోర్సెస్ అనేవి చాలా మినిమం ప్రైజెస్కి ఏంటంటే అవైలబుల్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్లాస్లో అంటే ఈ కోర్స్లో మనకేంటంటే ఐసెట్ కోర్స్లో లాస్ట్ ఇయర్ మేమేంటంటే మంచి ర్యాంక్స్ అనేది సాధించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఏపీ ఐసెట్ 2023 కనుక చూస్తే స్టేట్ 16th ర్యాంక్ అండ్ స్టేట్ 7th ర్యాంక్ టీఎస్ ఐసెట్లో అయితే రావడం అనేది జరిగింది. దాంతోపాటు చాలామందికి మంచి ర్యాంక్స్ అనేవి రావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీకు ర్యాంక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు మీకేంటంటే లాస్ట్ ఇయర్ క్రాక్ ఐసెట్ 2023 సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సిరీస్ అనేది చాలామంది ఇష్టపడ్డారు. ఈ ఇయర్ కూడా మేమేంటంటే తొందరలో ఈ సిరీస్ అనేది స్టార్ట్ అనేది చేస్తాం. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ కూడా మీకు ఏంటంటే అవైలబుల్ అనేది ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కోర్స్ డీటెయిల్స్ గురించి కనుక వస్తే, సో ఏపీ ఐసెట్ 2024 యొక్క కోర్స్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకేంటంటే ఒక షెడ్యూల్ అనేది మేము ఇచ్చేయడం అయితే జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు 300+ వీడియోస్ అనేవి మీకు ఎప్పుడైతే మీరు క్లాసెస్లో ఎన్రోల్ అవుతారో వెంటనే మీకు ఏంటంటే 300+ వీడియోస్ అనేవి వచ్చేస్తాయి. దాంతోపాటు లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఈ లైవ్ క్లాసెస్ అనేవి షెడ్యూల్ ప్రకారంగా నడుస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు కరెంట్లీ నేను ఎప్పుడైతే వీడియో చేస్తున్నానో అప్పుడు ఏంటంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ అయ్యింది, జరుగుతుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ తర్వాత మనం ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే అనలిటికల్ ఎబిలిటీ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఒక న్యూ బ్యాచ్ అనుకోండి. ఓకేనా. సింపుల్గా ఒక న్యూ బ్యాచ్ అనలిటికల్ ఎబిలిటీ తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది మనం స్టార్ట్ అయితే చేయడం. ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే ఎగ్జామినేషన్కి చాలా టైం అనేది లేదు. ఓకేనా. మే జూన్లోనే మనకేంటంటే ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయి. ఏపీ వాళ్ళకి మే, టీఎస్ వాళ్ళకి జూన్. సో దాంతోపాటు మీకు ఏంటంటే డౌట్ సెషన్స్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి 10 గ్రాండ్ టెస్ట్ ఏవైతే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉంటాయో ఆ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పరంగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా అడిషనల్ కంటెంట్ ఏవైతే పీడిఎఫ్స్ ఉంటాయో, ఓకేనా,
క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ కావచ్చు, లేదా ఎగ్జామ్ పేపర్ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పీడిఎఫ్ అవన్నీ కూడా మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. సో ఇక్కడ ప్రైస్ కనుక చూస్తే 1999 అనేది 1 ఇయర్ కోసం. లేదు సార్ నేను 1 ఇయర్ అనేది తీసుకోను అంటే 1499 ఫర్ 6 months. ఓకేనా, 1499 ఫర్ 6 months. సో 6 monthsకి 1499 రూపీస్ పే చేస్తే మీరు 6 months వరకు ఈ క్లాసెస్ అనేవి చూడవచ్చు. ఓకేనా, నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత, ఇది 6 కదా. క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ చూడండి. ఇన్ అ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ కరెస్పాండెన్స్ ఈజ్ రిటర్న్ యాజ్ NUTTRAXUPQRPNR. ఓకేనా, సో ఈ 6th క్వశ్చన్ నెంబర్ 6కి ఏం చేస్తారంటే స్టార్ మార్క్ అనేది పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 6కి స్టార్ మార్క్ పెట్టండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్లో తప్పుగా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, తప్పుగా ఇవ్వడం, ఎందుకు తప్పుగా ఇవ్వడం జరిగింది అని నేను చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాద్దాం. కరెస్పాండెన్స్ CORRESPONDENCE. ఓకేనా, సో ఇది ఏమైంది, NUTTRAXUP, దీని తర్వాత QRPNR. ఓకేనా, సో ఇది మనకేంటంటే కోడ్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అడిగింది వాట్ విల్ బి ద కోడ్ ఫర్ స్కోప్. సో స్కోప్కి మనం కోడ్ చెప్పాలి, SCOPE. ఓకేనా, స్కోప్కి మనం కోడ్ చెప్పాలి. సో బేసికలీ ఈ క్వశ్చన్ అనేది మనకు ఎలా ఫ్రేమ్ చేశారంటే దిస్ ఈజ్ ద డైరెక్ట్ కోడ్. ఇదేంటి, డైరెక్ట్ కోడ్ ప్యాటర్న్ అన్నమాట. డైరెక్ట్ కోడ్ అనేది మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ నేను సింపుల్గా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆర్ లెటర్ కనిపిస్తుందా మీకు? సార్ ఆర్ని మనం ఎలా రాసాం, టీగా రాసాం. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి ఆర్ని మనం ఎలా రాసాం, టీగా రాసాం. సో ఆర్ ఈజ్ కోడెడ్ యాజ్ టీ. అదేవిధంగా ఈ చూడండి, ఈ ఈజ్ రిటర్న్ యాజ్ ఆర్. ఇక్కడ కూడా చూడండి ఈ ఈజ్ రిటర్న్ యాజ్ ఆర్. ఇక్కడ కూడా ఈ ఈజ్ రిటర్న్ యాజ్ ఆర్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎన్ అనేది పి అయింది. ఇక్కడ కూడా ఎన్ అనేది పి అయింది. అంటే ఇక్కడ మనకేంటంటే మనకు స్పెసిఫికల్గా కనిపిస్తుంది. ఇది మొత్తం వచ్చేసరికి డైరెక్ట్ కోడ్. అంటే సికి కోడ్ వచ్చేసరికి ఎన్, ఓకి కోడ్ యూ, ఆర్కి కోడ్ టీ, ఆర్కి కోడ్ టీ, ఈకి కోడ్ ఆర్, ఎస్కి కోడ్ ఏ. ఈ విధంగా డైరెక్ట్ కోడ్స్ అనేవి ఇచ్చేయడం అయితే జరిగింది. అవునా, సో ఇక్కడ ఎటువంటి లాజిక్ అనేది లేదు. బట్ ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడంటే టైపింగ్ మిస్టేక్ అనేది చేసి ఆప్షన్స్ కూడా తప్పు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, మీకు ఎగ్జామినేషన్లో ఆన్సర్ అనేది ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అనేది ఆప్షన్ 4 కానీ ఆన్సర్ ఆప్షన్ 4 కాదు. సో స్కోప్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. సో ఎస్కి కోడ్ ఏమవుతుంది, ఎస్కి కోడ్ చూడండి ఏ. దీని తర్వాత సికి కోడ్ ఏమవుతుంది ఎన్, సికి కోడ్ ఏమవుతుంది ఎన్. నెక్స్ట్ ఓకి కోడ్ ఏమవుతుంది యూ, ఓకి కోడ్ వచ్చేసరికి యూ. నెక్స్ట్ పీకి కోడ్ ఏమవుతుంది ఎక్స్. దీని తర్వాత ఈకి కోడ్ ఏంటి ఆర్. ఓకేనా, ఈకి కోడ్ ఏంటి ఆర్. సో ఆన్సర్ ఈజ్ ANUXR. కానీ ఇక్కడ ANUXR లేదు, ఎస్ఆర్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అనేది జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఆప్షన్ 2 ఉండాలి, కానీ ANUSR కాదు ఓకేనా, ANUXR అనేది ఉండాలి. సో అప్పుడు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు లాజిక్ కూడా నేను చెప్పేసాను. ప్రతి ఒక్క లెటర్ అనేది ఖచ్చితంగా కరెస్పాండ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అ డైరెక్ట్ కోడ్ యొక్క క్వశ్చన్ ఇది. ఓకేనా, నా కమింగ్ టు ద 7th క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 చూసిన వెంటనే నాకేంటంటే ఇది చూసిన వెంటనే నాకు థాట్ వచ్చేసింది ఏంటి. సో వై అనేది 50గా రాశారు. వై అనేది ఏంటి 50గా రాశారు. సో నార్మల్గా వై లెటర్ అనేది ఎన్నో లెటర్ 25th. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇంటూ 2 అంటే మల్టిప్లై చేశారు. 25 2s are 50. అదేవిధంగా క్యాట్ చూద్దాం, CAT క్యాట్. సో క్యాట్ అనేది ఏమైంది 48 అయింది. 48. సో మనం ఏం చేద్దామంటే క్యాట్ నెంబర్స్ రాద్దాం. C అనేది 3, A అనేది 1, T అనేది అంతా 20. అవునా, సో 21 + 3 24. ఓకేనా, ఎంత అయింది టోటల్ 24. 24 అనేది ఏమైంది 48 అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, మల్టిప్లైడ్ బై 2. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత ఇంటూ 2 చేయాలి. అదేవిధంగా బాల్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, BALL. సో B అంటే 2, A అంటే 1, L అంటే 12, L అంటే 12. సో సమ్ ఎంత అవుతుంది ఇక్కడ సమ్ చెప్పండి, 12 + 12 24, 25, 26, 27. కానీ 27 అనేది మనం ఆన్సర్గా రాయకూడదు.
మనం ఏం చేయాలి, దీనికి డబల్ చేయాలి. సో 27 2s 54. సో ఆన్సర్ ఈజ్ 54 విచ్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా నా. సో ఇక్కడతో మనకేంటంటే షిఫ్ట్ 1 యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోలో మనం ఏంటంటే షిఫ్ట్ 2 యొక్క కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ కూడా చూడడం, సాల్వ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి మీ ఐసెట్ ప్రిపరేషన్ని వెంటనే స్టార్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.